వెల్కమ్ టు కీ కలర్స్. సినిమాల్లో కొత్త రంగుల్ని మీ ముందుకు తెస్తోంది కీ కలర్స్. వింటేజ్ హీరోలకి రికార్డు బ్రేకింగ్ హిట్స్ ఇచ్చే టార్గెట్ ఏమైనా పెట్టుకున్నారా? డైరెక్టర్ అనిల్ రావుపూడి చిరంజీవితో తీయబోయే సినిమా లైన్ చూసిన తర్వాత ఇండస్ట్రీలో ఇదే టాక్. సంక్రాంతికి వస్తున్నాం అనే సాదా సీదా టైటిల్తో రికార్డులు బద్దలు కొట్టిన అనిల్ ఈసారి మెగాస్టార్కి రిఫ్రెషింగ్ హిట్ ఇవ్వబోతున్నారు అనే మాట ఆల్రెడీ వచ్చేసింది. అంత కాన్ఫిడెన్స్కి కారణం ఏంటి? అసలు కథ ఏంటి? చూసేద్దాం. అంతకన్నా ముందు కీ కలర్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అనిల్ రావుపూడి అందరూ మాస్ యాక్షన్ అని కొట్టుకుపోతుంటే తాను మాత్రం డిఫరెంట్గా కామెడీతో దుమ్ము రేపుతున్న డైరెక్టర్. ప్రతి సినిమాకు డిఫరెంట్ బ్యాక్ డ్రాప్, ఒకదానితో ఒకటి పోలికలేని స్టోరీలు, అన్నిటిలోనూ ఎటు చూసినా కామెడీ కనిపించడం ఇదే అనిల్ స్పెషాలిటీ. ఈసారి చిరంజీవి కోసం ఓ వింటేజ్ స్టోరీ లైన్తో కథ రెడీ చేసినట్టు చెబుతున్నారు. వింటేజ్ అనే మాట ఎందుకు అంటే అనిల్ పదే పదే చెబుతూ ఉంటారు. సీనియర్ హీరోలు వెంకటేష్ అయినా చిరంజీవి అయినా వాళ్ళందరి సినిమాలు చూస్తూనే తాను పెరిగానని, వాళ్ళని ఎలా చూపిస్తే బాగుంటుందో తనకి ఓ ఐడియా ఉంది అంటారు. 90s నాటి చిరంజీవిని మళ్ళీ చూపిస్తా అంటున్నానే. కామెడీ ఎక్కువ, యాక్షన్ కొత్త తరహాలో ఉండేలా స్టోరీ లైన్. చిరంజీవి ఎంత మాస్ హీరో అయినా స్టెప్పులు వేస్తే అదిరిపోద్ది అని అభిమానులు సంబరపడినా మెగాస్టార్ అసలు బలం స్పెషాలిటీ ఎప్పుడూ కామెడీనే. చిరంజీవి కామెడీ చేసిన ప్రతి సినిమాకు రిపీట్ ఆడియన్స్ ఉంటారు. సెకండ్ ఇన్నింగ్స్లో చిరంజీవి అతిపెద్ద హిట్గా చెప్పుకునే వాల్తేరు వీరయ్య అసలు స్ట్రింగ్ కూడా ఇదే కామెడీ. అనిల్ కథ కాస్త రౌడీ అల్లుడు తరహాలో ఉంటుందా? మ్యూజిక్ అండ్ కామెడీ ఫస్ట్, ఆ తర్వాతే యాక్షన్ అంటాడా? స్టోరీ ఏంటో, లైన్ ఎలా ఉంటుందో చెప్పకపోయినా ఇండస్ట్రీ టాక్ మాత్రం ఇదే. 30 ఏళ్ల క్రిందట వచ్చిన రౌడీ అల్లుడు చిరంజీవి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్లో ఒకటి. అందులో డబల్ ఫోర్స్ సూపర్ హిట్ సాంగ్స్తో పాటు చిరంజీవి కామెడీ కూడా స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఇప్పుడు అంతకు డబుల్ డోర్ కామెడీతో చిరంజీవి ఈ మధ్య కాలంలో చేయనంత ఎనర్జీతో క్యారెక్టర్ డిజైన్ చేసినట్టు రావిపూడి టీం మీద అంచనాలున్నాయి. ఎంత పెద్ద స్టార్తో అయినా 3 నెలల్లోనే సినిమా. ఈవీవి తరువాత అంత ఫాస్ట్ గా తీసే డైరెక్టర్ అనిలే. దసరా సమయానికే టీజర్ చూపించేందుకు సిద్ధం. అప్పట్లో కేవలం 45 రోజుల్లోనే సినిమా తీసే డైరెక్టర్ గా ఈవీవికి పేరు ఉండేది. ఈ జనరేషన్ లో మాత్రం మినిమం 10 నెలలు లేకుండా మీడియం రేంజ్ బడ్జెట్ సినిమా కూడా రావడం లేదు. అలాంటిది అనిల్ మాత్రం షూటింగ్ టైం కేవలం 3 నెలలు మాత్రమే పెట్టుకున్నారు. ప్రీ ప్రొడక్షన్ పక్కా చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ మీద ఎక్కువ సమయం పెడతారని చెబుతున్నారు. చిరంజీవి కాంబినేషన్లోనూ ఇదే ట్రెడిషన్ కంటిన్యూ కాబోతోంది. రౌడీ అల్లుడు లాంటి రఫ్ క్యారెక్టర్ విత్ మోర్ కామెడీ, 3 హీరోయిన్లు, ఈసారి కూడా బాలీవుడ్ విలన్, ఇవన్నీ ఫిక్స్. ఈసారి కూడా అనిల్ సినిమాకి పోటీగా మరో భారీ మూవీ వస్తోంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీలు కాంబోలో డ్రాగన్. అందుకే కామెడీ టైమింగ్తో బడా మూవీని ఢీ కొట్టడం అనే ట్రెండ్ మరి ఈసారి కూడా క్లిక్ అవుతుందా అనేది చూడాలి. అన్నట్టు మెగా ఫ్యాన్స్ అందరూ చిరంజీవిని ఎలా చూడాలనుకుంటున్నారు? కమెంట్స్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ కలర్స్.